పరిశుద్ధాత్మ దేవుడు అంటే అన్య భాషలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే స్వస్థతలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే దర్శనాలు అద్భుతాలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ అంటే కొత్త మనసు కలగజేస్తాడు. అలాగే సౌలు వెళ్తా ఉన్నాడు, దర్శనం వచ్చింది, దేవుడు కనపడ్డాడు. సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నామన్నాడు. అననీయ వచ్చాడు, బాప్తిసం ఇచ్చాడు, చేతులించాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. కొత్త మనసు వచ్చింది ఆయనకి. నేను హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానిక తిట్టేవాడు కల్లా తిట్టించుకోవడం ప్రారంభించాడు. కొత్త మనసు వస్తే ఎలాగుంటో తెలుసా? నువ్వు ఎగబడి తిట్టవు, తిట్టించుకుంటావు. కొత్త మనసు నీకు ఇంకా రాకలేదనంటే, ఎవడైనా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని ఆత్మ మూలంగా జన్మించేవాడు ఎలాగుంటాడంటే తిడితే తిట్టించుకుంటాడు, ఎదురు తిట్టడు. ఇది కొత్త మనసు. పౌలులోకి ఈ కొత్త మనసు వచ్చి ఏం చేశాడంటే, ఆయన తిడతా ఉంటే తిట్టించుకున్నాడు, కొడతా ఉంటే కొట్టించుకున్నాడు, చంపుతా ఉంటే చంపయ్యా, బతుకుడి క్రీస్తే. హల్లెలూయా.